క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు మరొకసారి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామాన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మరి ప్రార్థన చేసుకుని ఈరోజు మరొక అంశంలోనికి వెళ్దాము. ప్రార్థన. సకల ఆశీర్వాదకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తుతి స్తోత్రం పరిశుద్ధుడా. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో తండ్రి లేచి నీకు మొరపెట్టుకుని తండ్రి, ఇదిగో తండ్రి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాకు చెప్పినటువంటి తండ్రి, ఈ లోకం కొరకు తండ్రి, లోకంలో ఉన్నటువంటి మానవులందరూ మారుమనసు కలగటానికి నీవు రాసించినటువంటి తండ్రి, ఈ గ్రంథంలో నుంచి తండ్రి వాక్యం చెప్పబోచూ ఉంటుండగా నీ కృప అనుగ్రహించండి తండ్రి. ఇదిగో వాక్యం కొరకు ఆశ కలిగి తండ్రి ఎదురు చూస్తున్నటువంటి తండ్రి అనేక మంది కూడా తండ్రి ఈ సత్య సంబంధమైనటువంటి వాక్యాన్ని జ్ఞానాన్ని నేర్చుకుని తండ్రి అయా నీ కృప చేత నీ ప్రేమ చేత తండ్రి నీ క్రీస్తులోనికి నడిపించుటకు తండ్రి గొప్ప సదావకాశాన్ని మా అందరికి అనుగ్రహించినందుకు తండ్రి నీకు వందనాలు, స్తుతి స్తోత్రము తండ్రి. ఇదిగో తండ్రి ఈ వాక్యం చెప్పుచూ ఉంటుండగా తండ్రి నీ కృప చేత నీ ప్రేమ చేత వినిచినటువంటి నీ బిడ్డల యొక్క హృదయాల్ని తెరిచి నీ మాటలు అందులో దాచుకుని తండ్రి వారి యొక్క జీవితాలు బాగు చేసుకున్నట్టుకు సహాయం అనుగ్రహించగలరని ఈ మనవులు మా రక్షకుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయంలో మరొక అంశాన్ని దేవుడు మన మధ్యకి నేర్చుకోవటానికి గొప్ప సమయాన్ని గొప్ప రోజును అనుగ్రహించినందుకు ఎల్లవేళలా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండాలి అన్నటువంటి విషయాల్ని మనం నేర్చుకోవాలి. ముందుగా నిన్న చెప్పబడినటువంటి అంశంలో యేసు క్రీస్తు రాకడ ఎప్పుడు, క్రీస్తు యొక్క రాకడ అనే అంశం నిన్న ఆయన సూచనలు ఏంటో మాట్లాడుకున్నాం ప్రియులారు. ఈరోజు డైరెక్ట్గా అంశంలోనికే మరి వెళ్తూ ఉన్నాను. ఎందుకంటే ఎక్కువగా తక్కువ సమయంలో తక్కువ టైంలో ఎక్కువగా నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా మరి అంశంలోనికే వెళ్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి క్రీస్తు యొక్క రెండవ రాకడ అన్నటువంటి ఈ అంశం పార్ట్ మరి 1లో మరొక కొంత భాగాన్ని మనం నేర్చుకోవటానికి మీకు మనసున్నదని నేను గ్రహిస్తూ ఉన్నాను. నేర్చుకోవాలన్నటువంటి ఆలోచన, నేర్చుకోవాలన్నటువంటి తలంపు దేవుడు మీకు కలిగిస్తాడు అన్నటువంటి విషయాన్ని కూడా మనందరికీ తెలుసు. కాబట్టి మరి రెండవ రాకడ గురించి మనం ఆలోచన చేద్దాం. క్రీస్తు యొక్క రెండవ రాకట మనం నిన్న గ్రంథంలో మనం చదువుకుంటున్నప్పుడు ప్రియులారా, మత్తయి సువార్త 24, 37, 38 వచనాల్లో ఆయన అంటాడు, నోవాహు దినాలలో కాలంలో జరుగును, జనులు తినుచు తాగుచు పెళ్లిళ్ళు చేసుకొలుచు వారి ఇష్టానుసారమైనటువంటి జీవితాలు జీవించినప్పుడు జలప్రలయం ద్వారా వచ్చి మానవాల్ని మరి నశించిపోయినట్టుగా దాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నాడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. ఇంతకు రెండవ రాకడ సమయంలో క్రీస్తు ప్రభు వారు ఎక్కడికి వస్తాడు, ఎలా వస్తాడు, వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది అన్నటువంటి విషయాల్ని మనం చదువుకుంటున్నప్పుడు ప్రియులారా, మరి రెండవ రాకడ సమయంలో దేవుడు ఎలా వస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం చదువుకుంటే చూడండి. నాతో పాటు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదువుకుంటే ప్రియులారా, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 13 వచనాలు మనం చదువుకుంటూ ఉన్నప్పుడు అపోస్తులుడైనటువంటి పేతురు రెండవ రాకడ ఉన్నటువంటి ఆ విషయాలను అక్కడ పొందుపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువు. మరియు ఆయన పూర్వకాలముందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి ఏడుగురిని కాపాడెను. నిన్న అంశంలో మనం చదువుకున్నాం ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. ఏమని చదువుకున్నాం మనం అక్కడ? ఇదిగో రెండవ రాకడకు సూచనలేమని ఆయన శిష్యులు క్రీస్తు ప్రభువారిని అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఇదిగో రెండవ రాకడ సమయం అనేది నోవాహు దినాలలో జరిగినట్టు జరుగును అని తన శిష్యులకు తెలియజెప్పాడు. అదే వాక్యాన్ని క్రీస్తు ప్రభు యొక్క శిష్యుడిగా అపోస్తలుడిగా ఉన్నటువంటి యొక్క పేతురు కూడా తన క్రైస్తవులందరికీ కూడా తన పత్రిక రాస్తూ ఆ మాటల్ని
కోడీకరిస్తూ ఉన్నాడు. ఏమని అంటూ ఉన్నాడంటే, మరియు ఆయన పూర్వకాలముందున్న లోకమును విడిచిపెట్టక. ఎందుకు విడిచిపెట్టాలి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మానవులను నిర్మించట్లో ఒక ఉద్దేశం ఉన్నది. ఈ భూలోకాన్ని, ఆకాశాన్ని, ఈ సూర్యుడిని, చంద్రుణ్ణి, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త జీవరాశుల్ని సృష్టించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది అన్నటువంటి విషయాలు మానవుడు ఎరగనప్పుడు దేవుని యొక్క తీర్పు కాచుకుని ఉంటది అన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుకనే ఆయన అంటూ ఉన్నాడు, జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడును. ప్రకటించాడు నోవాహు. 100 సంవత్సరాలు అయ్యా జలప్రలయం రాబోతూ ఉన్నది, మీ మనసును మార్చుకొని ఇదిగో దేవుడు ఒక సూచనగా ఒక ఓడ మనకు ఇచ్చి ఉన్నాడు, ఆ ఓడ మేము కట్టుకుంటూ ఉన్నాము, ఆ ఓడలోనికి వచ్చినటువంటి వారు బ్రతుకుతారు, ఓడ బయట ఉన్నటువంటి వారు చనిపోతారు అన్నటువంటి విషయాల్ని దేవుని వాక్యాన్ని నోవాహు ప్రకటన చేస్తే అక్కడ ఉన్నటువంటి మనుషులు ఏమంటూ ఉన్నారంటే, ఆకాశం బాగానే ఉన్నదే, సూర్యుడు కనిపిస్తూ ఉన్నాడే, మబ్బులేం చేయలేదే, వర్షం వస్తున్నదని నీవు ఓడ కడుతూ ఉన్నావే, పిచ్చివాడివి నోవాహు అని చెప్పేసి ఆయనను ఎగతాళి అపహాస్యం చేసినట్టుగా ఆనాడు ఉన్నటువంటి భూలోకంలో ఉన్నటువంటి ప్రజలు ఆయనను మరి ఎగతాళి చేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈనాడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధకులైనటువంటి అనేక మంది కూడా ప్రకటిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని సువార్తికులు అనేక ప్రాంతాలకు తీసుకువెళ్ళి దేవుని రాజ్య సువార్తను, క్రీస్తు యొక్క సంఘ ఔన్నత్యాన్ని గురించి చెబుతూ ఉన్నప్పుడు ప్రియులారా, ఏమి లోకం బాగానే ఉన్నది కదా, ఇంకనూ మారుమనసు పొందటానికి మేము ఇంకనూ యవనములుగానే ఉన్నాము, ఇదిగో ఒక 50-60 ఏళ్ళు వచ్చినప్పుడు దేవుళ్ళలోనికి వస్తాము అని చెప్పేసి సాకులు చెప్పేవారిగా నేడున్నటువంటి ప్రజలను కూడా మనము చూస్తూ ఉన్నాము. కానీ రెండవ రాకడ ఏ సమయాన్ని వస్తుందో అది కుమారుడికైనను దేవదూతలకైనను ఏ మనుష్యుడికైనను తెలియదు అని చెప్పేసి యేసు ప్రభు వారే స్వయంగా చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయ్యే మాటలు పేతురు ఇక్కడ అంటూ ఉన్నాడు. ఆ కింద వచనంలో చదివితే 6వ వచనంలో, మరియు ఆయన సొదొమ గొమొర్రాలు పట్టణములు భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకే వాటికి నాశనము విధించి. ఎందుకు? పాత నిబంధన గ్రంథాన్ని మనం ఎందుకు చదువుకోవాలి? అందులో ఉన్నటువంటి మరి పితరులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, రాజులు కావచ్చు, న్యాయాధిపతులు కావచ్చు, అందరినీ ఎందుకు అక్కడ పొందుపరిచావంటే ఇహలోకముందు ఉన్నటువంటి మనకి బుద్ధి కలగటానికి. అందుకని అక్కడ పేతురు అంటూ ఉన్నాడు, సొదొమ గొమొర్రా పట్టణాన్ని కూడా అక్కడ దేవుడు నాశనం చేశాడు. వారు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి క్రియల కొరకు వారు మరి ఎక్కడ చూసినా దొంగతనాలు, వ్యభిచారము, క్రోధాలు, నరహత్యలు జరుగుతూ ఉన్నటువంటి ఆ సొదొమ గొమొర్రా పట్టణములో దేవుని యొక్క శాపము ద్వారా ఆ పట్టణాన్ని దేవుడు ఏం చేశాడంటే భస్మం చేశాడు. అనగా అగ్ని గంధకాలు కురిశాయి. గంధకము అగ్ని కలిస్తే ఒక విస్ఫోటం లాగా బద్దలై పేలిపోయేటువంటి స్థితిలో కూడా ఉంటుంది ప్రియుల. గంధకం అంటే పెట్రోల్ టైప్ ఉంటుంది ప్రియుల. మరి అగ్ని గంధకంతోడైతే ఆ పట్టణాలు బ్రతకగలుగుతాయా? నేటికి కూడా ఒక్క మొక్క కూడా బలవలేదంటే దేవుని యొక్క శాపానికి వారు ఎంత గురైనారో మనం ఇక్కడ కొత్త నిబంధన గ్రంథంలో చూస్తున్నా మనకు అర్థమవుతూ ఉంటుంది. అందుకని అంటాడు ఆయన, పేతురు అంటూ ఉన్నాడు, సొదొమ గొమొర్రాలను పట్టణంలో భస్మము చేసి. ఎంత ప్రేమామయుడు, ఎంత మరి దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుణ్ణే వారి ఆలోచనల ద్వారా, వారి మాటల ద్వారా, వారు చేసే క్రియల ద్వారా దేవునికి కోపం తెప్పించి ఆ పట్టణాలని నాశనం చేసినట్టుగా మరి దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అయ్యే మాటలు అంటూ ఉన్నాడు, దుష్టాంతంగా ఉంచుకుంటే. దుష్టాంతం కంటే వారిని చూసినప్పుడు నీకు బుద్ధి కలగాలి. వారి వల్ల నేను జీవించకూడదు, వారి వల్ల నేను ఉండకూడదు, దేవుల్లో ఉండాలి, దేవుని యొక్క వాక్యాన్ని కలిగి ఉండాలి, క్రీస్తులో ఉండాలి, క్రీస్తు యొక్క రక్తంలో నేను కడగబడి ఉంటేనే నాకు క్షేమము, భద్రత అన్నటువంటి విషయాల్ని నేడున్నటువంటి ప్రజలు కూడా మర్చిపోతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, వారు మర్చిపోయారు. అగ్నితో ద్వారా, గంధకము ద్వారా వారు నాశనమైపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నోవాహు దినాలలో ప్రజలు కూడా మర్చిపోయారు. దేవుడంటే భక్తి మర్చిపోయారు, భయం మర్చిపోయారు, దేవుడు ఎందుకు మానవులను సృజించాలో అన్నది కూడా మర్చిపోయి
వారు కూడా పాపము దుర్మార్గమైనటువంటి క్రియలు చేసినప్పుడు ప్రియులారా వారిని కూడా దేవుడు విడిచిపెట్టలేదు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే నేడు పాపం చేస్తూ దేవుని సన్నిధికి రాకుండా దేవుని స్వార్థకులు చెప్పే మాటలు వినకపోతే నిన్ను కూడా దేవుడు విడిచిపెడతాడని అనుకుంటున్నావా? నిన్ను వదిలిపెట్టడు. ఆనాడు ఉన్నటువంటి వారినే వదిలిపెట్టకపోతే నిన్నెలా వదిలిపెడతాడని నువ్వు దేవుని నమ్ముకొనకుండా ఇంకా భౌతిక సంబంధమైనటువంటి విషయాలు కలిగి ఉంటూ ఉన్నావు. ఒక్కసారి ఆలోచన చేసుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. నిన్ను మంచిగా చూడాలని, దేవుని కుమారుడుగా కుమార్తెగా పరలోక రాజ్యములో దేవుని కుమారులుగా ఉండాలని పిలువబడాలని దేవుని సంకల్పం అయితే నీవు చేసే పనుల వల్ల దేవునికి కోపం తెప్పిస్తూ ఉన్నావేమో. జాగ్రత్త ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకనే హెబ్రీ గ్రంథకర్త దేవుని చేతిలో పడుట బహు భయంకరము. ఆయన చేతి కింద ఉంటే మనకు ఆశీర్వాదం, ఆయన చేతి కింద ఉంటే మనకు దీవెనలు. కానీ ఆయన చేతిలో పడ్డామా తునకలమైపోతామన్నటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించుకోవాలి ప్రియులారా. అందుకనే 2వ రాడు గురించి ఆయన అక్కడ అంటూ ఉన్నాడు. ఇంకా చూసినట్టయితే దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత, ఎలాగంట దుర్మార్గమైనటువంటి నడవడి చేత, ఇంకా కామ వికారమైనటువంటి శాస్త్రాలు ప్రియులారా. దేవుడు చక్కగా భార్యాభర్తలను అనుగ్రహించాడు. ఏదున్నప్పటికీ కూడా వారితో మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి. కానీ తన భార్యను వదిలిపెట్టి ఇతరుల భార్యల్ని, తమ భర్తలను వదిలిపెట్టి ఇతరుల యొక్క భర్తలు ఈ భార్యల్ని, అంటే ఒకరికొకరు వారు ఏమైపోయారంటే వ్యభిచారములో కోరకపోయారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈనాడు కూడా అనేక మంది కూడా వ్యభిచారం అంటూ వారి యొక్క జీవితాలని, వారి యొక్క కుటుంబాలను పాడు చేసుకున్నటువంటి అనేక మంది ప్రజలు మన కళ్ళ ముందు మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు కూడా సొదొమ గొమొర్రాలో కూడా దేవుని యొక్క ఆజ్ఞలను, ఆయన ఆలోచనలు కూడా మర్చిపోయి కామయుక్తమైనటువంటి వికారమైనటువంటి శాస్త్రాలు ఆనాడు ఉన్నటువంటి ప్రజలు చేసినందున వారు శాపానికి గురయ్యి సొదొమ గొమొర్రా పట్టణమే నాశనం చేసినట్టుగా దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. అందుకనే అక్కడ అంటాడు, దుర్మార్గుల కామకారయుక్తమైన నడవడి చేత బహుబాధపడినను నీతిమంతుడకు లోతును తప్పించును. ఎందుకు? నీ చుట్టుపక్కల ఉన్నవారు ఎంత దుర్మార్గులైనప్పటికీ కూడా నీవు జీవిస్తున్నటువంటి గ్రామము ఎవరు ఎలాంటి అయినప్పుడు కూడా ఇదిగో నీలో విశ్వాసము భక్తి కలిగి ఉన్నట్టయితే దేవుడు కాపాడగల సమర్థుడు. నీవక్కడి ఉన్నవా, ఇద్దరు ఉన్నవా, 10 మంది ఉన్నారా అని కాదు, నీ భక్తి జీవితాన్ని నీవు ఎలా కాపాడుకున్నదే ముఖ్యమో అన్నటువంటి విషయాన్ని ఇక్కడ పేతురు అంటూ ఉన్నాడు. అలా ఉన్నటువంటి సొదొమ గొమొర్రా ప్రజలు, నోవహు దినాల్లో ఉన్నటువంటి ప్రజలు దేవుని యొక్క మాటలను లెక్క చేయక వరిష్టానుసారమైనటువంటి జీవితాలు జీవించినప్పటికీ కూడా ఇదిగో నీతిని, భక్తిని, విశ్వాసాన్ని కాపాడుకున్నటువంటి నోవహు భార్య, నోవహు కుమారులు, వారి కోడలు 8 మంది ఓడలోనికి వచ్చిన రక్షింపబడ్డట్టుగా మనం ఆ యొక్క కుటుంబాన్ని మనం చూస్తాం. అంటే లోకానికి తీర్పు తీర్చినాడు దేవుడు. ఆ తీర్పులో నీతి నిజాయితీ కలిగినటువంటి నోవహు కుటుంబము రక్షింపబడ్డట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగనే సొదొమ గొమొర్రా ప్రజలు ఎలాంటి వారంట? కామ వికారమైనటువంటి శాస్త్రాలు కలిగి ఉన్నారు. లేచిన దగ్గర కూడా వారి యొక్క ఆలోచనలు ఎలాంటి అంట? వ్యభిచారం కలిగినటువంటి ఆలోచనలు, విగ్రహారాధికులు, దేవుని మీద సరిగేవారిగా ఉన్నారు. ఆఖరికి దేవదూతలే ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి వస్తే ప్రియులారా వారితో కూడా మేము వ్యభిచారం చేయాలి అన్న దుర్మార్గులు ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు అన్నటువంటి విషయాల్ని మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. అందును బట్టే ఆ పట్టణాలకు దేవుడు తీర్పు తీర్చాడు. అందుకే ఆ కింద వచనంలో ఆయన అంటుడు, ఆయన దుష్టాంతముగా ఉంచుకొనుటకై నేడు జీవిస్తున్నటువంటి మనకు క్రైస్తవులుగా క్రీస్తు యొక్క రక్తములో దేవునిలో ఉంటున్నటువంటి మనకు వాటిని చూసినప్పుడు ఏం చేయాలంట? బుద్ధి కలగాలి నీకు నాకు ప్రియులారా. బుద్ధి తెచ్చుకొని దేవునిలో ఉండాలి. బుద్ధి కలిగి మన యొక్క హృదయాలు, అయ్యో సొదొమ గొమొర్రా పట్టణం ఉన్నటువంటి ప్రజలనే దేవుడు వదలలేదే, నన్నెందుకు వదులుతాడు అన్నటువంటి విషయాన్ని నీవు బుద్ధి కలిగి ఉన్నట్టయితే పాపము చేయటానికి నీ చేతులు, నీ నోరు ముందుకు సాగదు అన్నటువంటి విషయాన్ని కూడా మనం వాక్యాన్ని నుంచి నేర్చుకుంటూ ఉన్నాం ప్రియులారా. కానీ అన్ని జరుగుతున్నప్పటికీ కూడా లోతు యొక్క కుమార్తెను దేవుడు కాచి కాపాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నేడు కూడా
యేసుక్రీస్తు వారు రెండవ రాకడ సమయంలో అనేక మంది భక్తిహీనులు ఉంటారు, దేవుని నమ్మకనటువంటి వారు అంటారు, దేవుని నమ్మనటువంటి వారు ఉంటారు, దేవునికి విధేయత కలిగి జీవించేవారు ఉంటారు. అవిధేయత కలిగి జీవించేవారు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎవరిని రక్షిస్తాడు ఆ పరలోక రాజ్యంలో అంటే నీతిమంతులుగా జీవించినటువంటి వాడిని, దేవుడంటే భయభక్తులు కలిగినటువంటి వాడిని, సంఘంలో ఉన్నటువంటి వాడిని, క్రీస్తులో ఆనుకట్టుకొని ఉన్నటువంటి వారిని దేవుడు దీవించుతాడు అన్నటువంటి విషయాల్ని దేవుడు కాపాడుతాడు, తన కుమార్తెలుగా స్వీకరిస్తాడు అన్నటువంటి విషయాన్ని నీ మనసులో నీ హృదయంలో ఈ మాటలో ఉంచుకో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకే ఆ కింద వచ్చిన మనం చదువుకుంటే ప్రియులారా, ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి, ఏ నీతిమంతుడు అంట లోతు గురించి చెబుతూ ఉన్నాడు. నోవాహు గురించి ఇక్కడ దృష్టాంతంగా మనకు బుద్ధి కలగటానికి పరిశుద్ధాత్ముడు పేతురు ద్వారా రాయించినటువంటి ఈ మాటలు నేడు మనం చదువుకుంటూ ఉన్నాం. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినము నీతి గల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చాను. ఏమంటూ ఉన్నాడు ఇక్కడ? పక్కన చూద్దామా దుర్మార్గమైనటువంటి మనుషులు, బజార్లోకి వెళ్ళి చూద్దామా అక్కడ దుర్మార్గం, పట్టణంలో చూద్దామా అక్కడ వికారమైనటువంటి మనుషులు. అట్టి మనుషుల మధ్య జీవిస్తున్నటువంటి లోతు యొక్క మనసు ఎలాగుంటుంది ఒకసారి ఆలోచించండి. దేవుని యొక్క వాక్యము వినక, దేవునికి లోబడక, నీతిగా నిజాయితీగా జీవించే కుటుంబాలని ఇంకనూ శ్రమ పెడుతూ ఉన్నప్పుడు ఆ శ్రమ పడుతున్నటువంటి ఆ మనుషుల యొక్క హృదయాలు ఎలా ఉంటాయి? ఆ హృదయాన్ని కోట్ చేస్తూ ఉన్నాడు పేతురు గారు. ఏమన్నా ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి, ఏ నీతిమంతుడు అంట? లోతు, నోవాహు. అట్టి దుర్మార్గులైనటువంటి వ్యభిచార కోపంలో ఉన్నటువంటి ఆ అంధకార సంబంధమైనటువంటి ఊబిలో పడి ఉన్నటువంటి ఆ ప్రజల మధ్య ఎవరు కాపురం ఉన్నారు అంటే లోతు, నోవాహు నీతిమంతులు కలిగి కాపురం ఉంటూ ఉన్నారు. ఇంకా ఏమంటూ ఉన్నాడంటే తెలుసా? వారి క్రియల విషయంలో దినము నీతి గల తన మనసును నొప్పించుకొనుచూ వచ్చును. ఏంటి మనసయ్య, ఏంటి నా హృదయము, ఇట్టి వారి మధ్య నేను నివసిస్తూ ఉన్నానే అని చెప్పేసి దినము బాధపడుతున్నటువంటి లోతును, నోవాహును మనం చూస్తూ ఉన్నాం. నేడు కూడా ప్రియులారా, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు నీ మీద వ్యతిరేకంగా ఉండొచ్చు, నీ ఉన్నటువంటి గ్రామంలో మొత్తము కూడా నీ మీద వ్యతిరేకంగా ఉండొచ్చు. అయినప్పటికీ కూడా నీ భక్తిని, నీ విశ్వాసాన్ని, నీ నీతిని కాపాడుకుంటే లోతును దేవుడు ఏ విధంగా అయితే రక్షించి ఉన్నాడు, నోవాహు దినాలలో నోవాహు కుటుంబాన్ని ఎలాగైతే దేవుడు కాచి కాపాడుకున్నాడో అలాగనే నన్నును కూడా నీతి నిజాయితీగా జీవించినట్టయితే ఆయన కాపాడుతాడు అన్నటువంటి ఆ నిరీక్షణ గలవారమై ఈ లోకములో భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. అందుకనే ఆయన అంటాడు చూడండి, నోవాహు దినాలలో జరిగినట్టు జరుగును, లోతు దినంలో జరిగినట్టు జరుగును, మనిషి కుమారుని యొక్క రాకడ అనగా క్రీస్తు యొక్క రాకడ అలాగూ ఉండును అన్నటువంటి విషయాల్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు వారు ఇంకనూ ఎందుకు ఆయన రాకటిని ఆలస్యం చేస్తూ ఉన్నాడు? ఇది ఒక ప్రశ్న ప్రియులారా. చాలా మంది అంటూ ఉంటారు, క్రీస్తు వస్తున్నాడు అని పూర్వం ఉన్నటువంటి ప్రవక్తలు పలికి ఉన్నారు. ఇదిగో క్రొత్త నిబంధన చట్టం ఇచ్చిన తర్వాత, నిబంధనలు ఇచ్చిన తర్వాత అపోస్తలులు, యేసుక్రీస్తు కూడా ఇదిగో రెండవ రాకడ సమయంలో మీరు సమాయత్తం ఉండండి అని చెప్పేసి వారు ప్రకటించారు. కానీ ఎక్కడయ్యా ఇంకా రెండవ రాకడ అని చెప్పేసి ఎగతాళి చేసేవారు, అపహాస్యం చేసేవారు కూడా నేడు సమాజంలో, లోకంలో ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నాడంటే దేవుని ప్రణాళిక ఏదో ఉన్నది మానవుల మీద. ఏ ఒక్క మనుషుడు కూడా నశించిపోకుండా నిత్య జీవానికి వారసులు కావాలనేది దేవుని యొక్క సంకల్పం అయి ఉన్నది ప్రియులారా. అందుకే ఆయన తన దీర్ఘశాంతంతో మనుషులు ఇంకనూ మారు మనసు పొంది దేవుళ్ళలోనికి రావాలని, దేవుని యొక్క వాక్యాన్ని కలిగి ఉండాలని దేవుని యొక్క తలంపై ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే నేడున్నటువంటి జనం అనేక మంది కూడా ఇంకా రాకడా, ఎక్కడ రాకడా అని చెప్పేసి అపహాస్యం చేస్తూ ఉన్నారు. అట్టి మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు అదే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుంటే ప్రియులరా, అంత్య దినములలో అపహాసకులు ఎవరంట? అంత్య దినాలు ప్రారంభమయ్యాయి.
దేవుని యొక్క రాకడకు అనేకమైనటువంటి సూచనలు నేడు మనం చూస్తూ ఉన్నాం. ఏమన్నాడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు? అక్కడక్కడ కరువులు వస్తాయి, దేశం మీదకి దేశం వస్తాయి, యుద్ధములు జరుగుతాయి, భూకంపాలు జరుగుతాయి, అనేకమైనటువంటి తెగుళ్ళు కూడా వస్తాయని చెప్పేసి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అన్నాడు. అంటే రెండవ రాకడకు సూచనలు ఇవి అంటూ ఉన్నాడు. అందుకే ఇక్కడ పేతురు కూడా అంటున్నాడు, అంత్య దినములలో అపహాసకులు అపహాసించుతూ వచ్చి వారెన్నడూ ఉంటారు. క్రీస్తు ప్రభు జీవించినటువంటి కాలంలో ఉన్నారు, అపోస్తలులు బోధించినటువంటి కాలంలో ఉన్నారు, అనేక మంది ప్రవక్తలు చెప్పినటువంటి అపహాసకులు ఉన్నారు. నేడు మనము జీవిస్తున్నటువంటి కాలంలో కూడా ఎగతాళి చేసేవారు, అపహాసించేవారు కూడా అనేక మంది ఉన్నారు అని గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది. ప్రియులారా, ఆయన అంటాడు, అంత్య దినములలో అపహాసకులు అపహసించుతూ వచ్చి తమ స్వకీయ దురాశ చెప్పున నడుచుకొనుచు. వారు అలాంటి వారంట దేవుని యొక్క చిత్తాన్ని ఎరగరు, దేవుని యొక్క మాటలను లక్ష్యపెంచరు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి వారి మీద ఇంకనూ అపహాస్యం చేస్తూ ఉన్నారు. ఈయన ఒక బోధకుడా, ఈయన ఒక సువార్తికుడా, ఈయన కుటుంబం ఇలాంటిది అని చెప్పేసి అపహాస్యం చేసేవారు ఉన్నారు. క్రీస్తు ప్రభు వారు మరణ ఛాయలలో ఉండి క్రీస్తు ఆ యొక్క శిలువ మోస్తూ ఉన్నప్పుడు కూడా ప్రియులారా ఆయన అపహాస్యం చేశారు. నీవు దేవుడు కదా, దేవుడే నా తండ్రిని చెప్పుకుంటూ ఉన్నావు కదా, అనేక మందిని నేను రక్షించడానికి వచ్చావని నీవు అంటూ ఉన్నావే, మరి నిన్ను నీవు రక్షించుకోలేవా అన్నటువంటి వారు కూడా క్రీస్తు శిలువ మోస్తూ ఉన్నప్పుడు అపహసించారు. ఆయన మీద ముందు వేసి నీ మీద వేసిన వాడు ఎవరో అన్నారు. ఆయనను నిన్ను గుద్దినది ఎవరో అని చెప్పేసి దేవుని అపహాస్యం చేశారు. అట్టి దుర్మార్గమైనటువంటి ఈ లోకానికే దేవుడు తన యొక్క కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఆ కుమారుని యొక్క రక్తము ద్వారా నేడు మనకు రక్షణ వచ్చిందని గుర్తిరగక ఇంకనూ దేవుని యొక్క బిడ్డలను, స్వార్థికులను, క్రైస్తవులను హింసించేవారిగా, అపహసించేవారిగా నేడు ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్త, అట్టివారిగా ఉన్నట్టయితే ఇంకనూ నీవు నీ మనసు, నీ హృదయాన్ని మార్చుకోలేని ఎడల సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఎలాగైతే నాశనం చేస్తున్నాడు, నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు కోపము దహించి వేస్తుంది అన్నటువంటి సత్యాన్ని కూడా నీవు ఆలోచించుకోవాలి. ప్రియుల, ఇంకా నువ్వు మారు మనసు పొందలేదా? ఇంకా నువ్వు దేవుని సన్నిధికి రాలేదా? ఇంకా నువ్వు నీవు లోకంలో పడి ఉన్నావా? ఇంకా నువ్వు విగ్రహారాధన చేస్తూ ఉన్నావా? ఇంకా నువ్వు వ్యభిచారములో, కోపములో ఉన్నట్టయితే ఇప్పుడే బయటికి రా. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. నేడు అని ఉన్న దినాలే నీవు మారు మనసు పొందు, రేపటిది నీది కాదు అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తెరిగి దేవునిలోనికి రమ్మనమని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రియులారా, కానీ పేతురు ఇక్కడ అంటూ ఉన్నాడు, అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు తమ స్వకీయ దురాశల చెప్పున ఇంకను ఎన్నాళ్ళు బ్రతుకుతావు? స్వకీయమైనటువంటి దురాశ, నేను, నా కుటుంబము, నేను మాత్రమే బాగుండాలి, ఇతరులు నాశనమైపోయినా బాధ లేదు, నేను మాత్రమే మరి గౌరవంగా బ్రతకాలి అన్నటువంటి నీ దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఇంకనూ వదిలిపెట్టకపోతే ఇప్పుడే వదిలిపెట్టే. నీ సొంత ఆలోచనలు, దురాశ దుఃఖానికి చేయటని మన యొక్క సామెత ఉంటూ ఉన్నది. దురాశ ఏం చేస్తుందంటే సకల పాపాలకి మరి దురాశ కలిగి ఉంటూ ఉన్నది. ఏ పాపం చేయడానికి కూడా దురాశ కలిగే ఉంటుంది. ప్రియులు, ధనాన్ని సంపాదించాలని నీ మనసులో నీ కోరిక ఉన్నదా? అది నీలో స్వకీయమైనటువంటి దురాశ. ఇతరుల చావు నీవు కోరుతూ ఉన్నావా? అది నీ యొక్క స్వకీయమైనటువంటి పాపమే. ప్రియులారా, ఇట్టి దురాశ పరులు ఏమంటూ ఉన్నారంటే ఆ వచనంలో చదువుకుంటే, దురాశల చెప్పున నడుచుకొనొచ్చు ఏం చేస్తున్నారంట? దేవుడు సరైనటువంటి మార్గంలో నడవమని దేవుడు సెలవిస్తే వారు దురాశమైనటువంటి ఆలోచనలు కలిగి వారు నడుస్తూ ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమాయను? వీడికి అవసరమా? ఇటు వారికి అవసరమా? ఇట్టి దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వారికి క్రీస్తు యొక్క రాకడ అవసరమా? ఇతను ఏమైనా మారు మనసు పొంది దేవునిలో ఉండి, అయ్యా ఇదిగో పరలోక రాజ్యం కొరకు నేను ఎదురు చూస్తున్నాను అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి వారా వీళ్ళు? ఒకవేళ వాడు అనుకున్నటువంటి సమయంలోనే వచ్చిందనుకో, వీడు ఎక్కడికి వెళ్తాడు? నేరుగా నరకానికి వెళ్తాడు. ప్రియులారా, అంటే ఆ దురాశ పరులు, ఆ యొక్క స్వకీయమైనటువంటి ఆశ కలిగినటువంటి వారు మాట్లాడే మాటలు ఏమిటంటే, ఆయన రాకడమును గురించిన వాగ్దానం ఏమాయను చెప్పాడుగా.
ఇన్నాడుగా ప్రవక్తలు ప్రకటించారుగా, శిష్యులు ప్రకటన చేశారుగా. 2000 సంవత్సరాల నుంచి దేవుని యొక్క స్వార్థను ప్రకటించే బోధకులు ప్రకటిస్తూ ఉన్నారుగా. అయా మీ యొక్క మనసులు మార్చుకొని దేవునిలోనికి వచ్చి క్రీస్తు యేసు నామమున బాప్తిసం పొందిడి, అప్పుడు రక్షణ ఉన్నది అని చెప్పేసి ప్రకటిస్తూ ఉన్నారు కదా. మరి ఇంకనూ రాలేదే రెండవ రాకట అని అపహాసకులు అడుగుతూ ఉన్నారు. ప్రియుల, నిజంగా వస్తే వాడు బ్రతుకుతాడా? భౌతికంగా మనం అందరం కూడా చనిపోయినప్పుడు నిత్య రాజ్యానికి వారసుడా? వాడు అగ్నిలోనికి వెళ్తాడు. ప్రియుల, అట్టి వారు కూడా దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తాన్ని మనమందరం కూడా ఎరగాలి అన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియుల, అందుకని ఆయన అంటూ ఉన్నాడు చూడండి, ఆయన రాకడను గుర్చిన వాగ్దానం ఏమాయను. అక్కడ క్వశ్చన్ మార్క్. ప్రియులారా, పితరులు నిద్రించిన మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచి ఉన్నదే. ఆదిలో ఎలాగైతే ఉన్నదో భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, ఈ సముద్రాలు, ఆకాశ పక్షులు, జీవరాశులు ఇవన్నీ కూడా మనకు కూడా అలాగే ఉంటాయి. పోయేటప్పుడు పోతాయి. నీకు అర్థం కాదు. ఇవి అట్టనే ఉంటాయి. ఉన్నాయి ఇంకా అట్టనే. సముద్రము వాన వచ్చి 40 దినాలు జనులు కొట్టకపోయేది నీకు మతికి రావట్లే. లోతు పొగలో జరిగినటువంటి ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనం చేసినప్పుడు భూమి అంతా అగ్ని గంధకముల ద్వారా వర్షం కురిసినట్టు కురిపించాడు దేవుడు అగ్నిని. ప్రియులారా, అది అర్థమవుతుంది ఈ యొక్క అపాశకులకి. ఇంకా భూమి అలాగా ఉన్నదనుకుంటూ ఉన్నాడు, ఇంకా నువ్వు సృష్టి అలాగనే ఉంటూ ఉన్నదనుకుంటున్నాడు. లేదు అన్నటువంటి సత్యాన్ని ఇక్కడ మనం గమనించాలి. నోవాహులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ జలప్రలయం ద్వారా పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు. నీకు అది జ్ఞాపకం రాలేదా? సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు కుటుంబము తప్ప అక్కడ ఉన్నటువంటి వారు మొత్తం నాశనం అయిపోయారు. అది అర్థం కావట్లేదా? అంటే దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగిన వారు, దురాశ పరులకు నేను మాత్రమే బాగుండాలి, నా కుటుంబం మాత్రమే సరిగా బ్రతకాలి, ఇతరులు నాశనమై పోవాలని కోరుకునే ఈ దురాశ పరులు, ప్రియులారా, దేవుడి గురించినటువంటి రాకడ ఏమాయను. పితరుల కాలం నుంచి కూడా మేము చూస్తూ ఉన్నప్పుడు భూమి ఎలాగ ఉన్నదే, ఆకాశం ఎలాగ ఉన్నదే. వీడు మర్చిపోయాడు లోతు దినాలలో జరిగినది, నోవాహు దినాలలో జరిగినది. ప్రియుల, అట్టి మనసు నీలో ఉన్నదేమో, జాగ్రత్త. ఇకనైనా నువ్వు దేవుని సన్నిధికి రావా, ఇకనైనా నువ్వు దేవుని సత్యదేవుని గుర్తించు. అందుకని యోహాను సువార్త 17:3 ఒక చక్కటి మాట అంటాడు. అక్కడ చూడండి, పరిశుద్ధ గ్రంథంలోంచి యోహాను సువార్త 17 చదువు. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవము. ఇది అర్థం చేసుకోండి ఓ దురాశ పరులారా. లేచిన దగ్గర నుంచి డబ్బు 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 అని చెప్పేసి ఆ డబ్బు మీద పడి సావకండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు ఒకసారి ఈ హృదయంలో గుర్తెరగండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అద్వితీయ సత్యదేవుడైనటువంటి నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవము. ఏమనుకుంటూ ఉన్నావేమో, నీవు భౌతిక సంబంధంగా ఈ లోకంలో నీవు జీవించినప్పటికీ కూడా ఆత్మ సంబంధంగా నీ హృదయం ఎప్పుడా చనిపోయినది. ఎక్కడైనా మారు మనసు కలిగి ఇదిగో అద్వితీయమైనటువంటి తండ్రి అయినటువంటి దేవుణ్ణి, ఆయన పంపినటువంటి యేసు క్రీస్తు వారిని ఎరుగుటే నిత్య జీవము అని గ్రంథం చక్కగా చదివిస్తే ఈనాడు నీవేం చేస్తూ ఉన్నావేమో అర్థం చేసుకో. ఇంకా నువ్వు దురాశ కలిగి దురాశమైనటువంటి ఆలోచన కలిగి ఉంటూ ఉన్నావేమో. నీ మనసు మార్చుకో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకనే పేతురు రాసినటువంటి 2వ పత్రిక తిరిగి అక్కడికి వెళ్దాం. క్రీస్తు యొక్క 2వ రాకడ ఏమై ఉన్నదో అపోస్తలుడైనటువంటి పేతురు అక్కడ సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, ఆయన రాకడ కూర్చున్నటువంటి వాగ్దానం ఏమాయను. పితరుల కాలం మొదలుకొని ఇప్పటి వరకు కూడా భూమి ఆకాశం అలాగ ఉన్నదే అని చెప్పేసి అపహాస్యం చేస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకనేటువంటి చూడండి, ఏలేనగా 5వ వచనం, ఏలేనగా పూర్వం నుండి ఆకాశము నుండి నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వల్ల కలిగినని వారి బుద్ధిపూర్వకంగా మర్చిపోయారు. మర్చిపోతారు. కడుపు నిండినప్పుడు దేవుడు గుర్తుకు రాడు, కుటుంబము గుర్తుకు రాదు,
ఈ సృష్టికర్త అయినటువంటి క్రీస్తు ప్రభు వారు ఎవరికి గుర్తుకురాడు. ఎప్పుడు వానికి గుర్తుకొస్తుందంటే కడుపు మాడినప్పుడు, వానికి బాధలు కలిగినప్పుడు, వానికి శ్రమలు కలిగినప్పుడు, అయ్యా అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. జాగ్రత్త ప్రియులారా, దేవుణ్ణి అపహాస్యం చేయకూడదు, సువార్థికులను అపహాస్యం చేయకూడదు. సువార్థికులను అపహాస్యం చేసినటువంటి ఆ 40 మంది బాలురు ఏమయ్యారు? ప్రవక్త అయినటువంటి ఎలీషా ఆ మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు బోడివాడ ఎక్కడికి వెళ్తూ ఉన్నామని 40 మంది బాలుళ్ళు అనగా యవనస్తులు ఎగతాళి చేసినప్పుడు ప్రియులారా, ఎలీషా శపించగా 2 ఎలుగుబంట్లు అడవిలో నుంచి వచ్చి 40 మంది బాలులను తినివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమనుకుంటున్నావేమో, సత్య సంబంధమైనటువంటి నీతి గల స్వార్థికుని నీవు ఏదైనా అన్నట్టయితే అది నీ కుటుంబానికి నీకు క్షేమము కాదు అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకనే ఆయన అంటాడు, పోయేలేనగా పూర్వము నుండి ఆకాశము నుండి నీళ్లున్నాయని, నీళ్ల వలన సమకూర్చబడినటువంటి భూమి దేవుని యొక్క వాక్యం వలన కలిగిన నీవు వారు బుద్ధిపూర్వకంగా మర్చిపోయారు. ఈనాడున్నటువంటి నీవు నేను కూడా దేవుని యొక్క రాకడను, దేవుని యొక్క చిత్తాన్ని నేడు అనేక మంది మర్చిపోయి జీవిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఆయన అంటాడు చూడండి, అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు అగ్ని వరకు నిలవ చేయబడినది, అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది. ఇది గుర్తుపెట్టుకో. అనాడున్నటువంటి లోకాన్ని జలప్రలయం ద్వారా నాశనం చేశాడు, ఒక కుటుంబాన్ని మాత్రమే దేవుడు రక్షించాడు. నేడు ఇంకనూ భూమి ఆకాశము మానవులని ఎందుకు దేవుడు ఉంచి ఉన్నాడు అంటే, ఇదిగో 2వ రాకడ సమయంలో నీకు కూడా తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది జ్ఞాపకం ఉంచుకోమని దేవుడు పలుకుతూ ఉన్నాడు. ప్రియులారా, రాలిపోయే ఆకును చూసి ఉన్నటువంటి ఆకు ఎగతాళి చేయకూడదు. ఆ యొక్క ఆకు రాలిన కొన్ని రోజులలోనే మరొక ఆకు కూడా రాలిపోతూ ఉన్నది. ఆనాడున్నటువంటి లోకానికి దేవుడు తీర్పు తీర్చి ఉన్నాడు. నేడున్నటువంటి మనకు తీర్పు తీర్చడానికి 2వ రాకడ ఉన్నది అన్నటువంటి విషయాన్ని దీన్ని బట్టి మనం గుర్తుంచుకోవాలి. అందుకనే క్రీస్తు ప్రభు వారు ఆలస్యం చేస్తూ ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రియులారా, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనంలో మనం చదువుకున్నప్పుడు ప్రవక్త అయినటువంటి యెషయా మరి దేవుని యొక్క రాగడ విషయాలు, కొన్ని విషయాలు మనకి అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, నాతో పాటు యెషయా గ్రంథము మరి 30వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకున్నట్టయితే, గొప్ప ప్రవక్త ఇక్కడ మనం చూస్తాం. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. ఎందుకంట 2వ రాకడ అంత తొందరగా ఈ యొక్క లోకంలోకి రాకుండా దేవుడి యొక్క సంకల్పం ఏమిటంటే, కావున మీ యందు దయ చూపవలనని. దయలేనటువంటి మన ఎడల, నీతి నిజాయితీ లేనటువంటి మన ఎడల, దేవుని యొక్క శాపానికి ఉగ్రతకు లోనైనటువంటి మన ఎడల దేవుని దయ చూపిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఇంకా ఆయన అంటూ ఉన్నాడు చూడండి, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. ఇంకనూ మారు మనసు పొందుతారు, ఇంకనూ దేవుల్లోనికి వస్తారు. నా పిల్లలు నా ముందే సాతానులోనికి నాశనమైపోతే ఆయనకు సంతోషము కాదు అని దేవుడు నీ ఎడల నా ఎడల దీర్ఘ శాంతము కలిగి ఉన్నాడు. మనం అనుకున్నాముగా, ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవటానికి దేవుడు ఇష్టపడక ప్రతి ఒక్క ఆత్మ క్రీస్తులోనికి నడిపించాలని, దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకొని దేవుని కుమారులుగా కుమార్తెలుగా జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆయన యొక్క 2వ రాకట ఇంకనూ ఆలస్యం చేస్తూ ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని నీ హృదయం ముందు ఉంచుకో ప్రియులారా. అందుకే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఎలాగ వస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్టయితే చూడండి, ఇంకా అదే పేతురు రాసినటువంటి మరి మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుంటే ఆయన రాకడ ఎలాగూ ఉంటూ ఉన్నదో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 19. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు, అంటే ఇంకా కనిపెడుతూ ఉన్నాడు, ఇంకా మారు మనసు పొందుతారు, ఇంకా దేవుని యొక్క సంఘంలోనికి వస్తారు, ఇంకా కూడా వారు మారు మనసు పొంది
క్రీస్తులో రక్తంలో కడగబడతారన్నటువంటి దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా మళ్ళా కోట్ చేస్తూ ఉన్నాడు. పూర్వకాలంలో రక్షణ పొందాలంటే ఓడలో ఎవరైతే నివసించి ఉన్నారు, ఓడ దగ్గరికి ఎవరైతే వచ్చి ఉన్నారు, ఆ ఓడలో ఉన్నటువంటి వారు మాత్రమే రక్షణ పొందారు. కానీ ఓడ బయట ఉన్నటువంటి వారు ఏ ఒక్కరు కూడా రక్షణ పొందలేదు. ఇంకా అంటూ ఉన్నాడు చూడండి, ఆయన ఓడ సిద్ధపరచబడుచుండగా విధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ రూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. సువార్త ప్రకటన చేయలేదు అన్నటువంటి వారికి ఇక్కడ గుణపాఠము. నోవహు దినాలలో కూడా సువార్త దేవుని యొక్క వాక్యము ప్రకటించబడినట్టుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అందుకే ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిసము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు గాని యేసు క్రీస్తు పునరుత్థానం మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉన్నట్టుకు పూనుకొనుటే. ఓడలో ఉన్నటువంటి వారు రక్షణ పొందారు. దానికి బాప్తిసం ద్వారా వారు పొందినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దానికి సాదృశ్యమే నేడు ఉన్నటువంటి బాప్తిసము అన్నటువంటి విషయాల్ని మనము చూడాలి అన్నటువంటి విషయాల్ని చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి మనమన్నీ కూడా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. రెండవ రాకట బహు భయంకరంగా ఉంటది అన్నటువంటి విషయాల్ని, ఆయన ఎలాగ వస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం చదువుకుంటూ ఉన్నప్పుడు చూడండి, నాతో పాటు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రియులారా ఆయన ఎలాగ వస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుంటే, అయితే ప్రభు దినము అనగా ప్రభు రాకడా దొంగ వచ్చినట్లు వచ్చును. ఏంటండి? దొంగ చెప్పి వస్తాడు, ఇంట్లోనికి చెప్పి రాడు. నిద్రపోతున్న సమయాన్ని రావచ్చు, లేక నీవు తలుపేసి గడియేసి వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు దొంగలు రావచ్చు. రాత్రి వేళ మరి నిద్రావస్థలో ఉంటూ ఉన్నప్పుడు దొంగ నీ ఇంటికి వచ్చి కన్నం వేయచ్చు. అంటే ఒక దొంగ ఎలాగైతే ఒక ఇంటిలోనికి వచ్చి చొరపడి వస్తువులను దొంగతనం చేసుకుని వెళ్తూ ఉన్నాడో, ప్రభు అయినటువంటి రాగడ అలాగ ఉంటది అని చెప్పేసి సాదృశ్యాన్ని చూపిస్తూ ఉన్నాడు. అందుకే అక్కడ ఉంటాడు, అయితే ప్రభు రాకడ దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. రెండవ రాకడ సమయం ఏం జరుగుతుందంట? క్రీస్తు రావడమే వస్తూ ఉన్నప్పుడే భూమి ఆకాశము బద్దలైపోతాయి, అవి ఉండవు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా అంటున్నటువంటి చూడండి, భూతములు మిక్కటమైన వేళ్ళతో లయమైపోవును, కారిపోతాయి, మనుషుడు ఉండడు, భూమి ఉండదు. ఈ మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ఏమీ కూడా భూలోకంలో ఉండవు, అన్నీ కూడా నాశనం అయిపోయినప్పుడు మరి దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే మధ్య ఆకాశానికి వస్తాడు. ఆయన భూమి మీదకి రాడు దేవుడు అన్నటువంటి విషయాన్ని కూడా మనము గుర్తుంచుకోవాలి. అందుకనే భూతముల మిక్కటమైనటువంటి వేదనతో లయమైపోవును, భూమి దాని మీద నున్న కృత్యములు కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవును కనుక ఆకాశముల రగులు కొని లయమైపోవునట్టు, భూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుతూ మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఎవరికి తెలియపరుస్తూ ఉన్నాడు? రక్షింపబడుచున్నటువంటి మనకి. ఇదిగో ప్రభు దినము కొందరు ఆలస్యమని ఎంచుకుంటున్నట్టు ఉన్నారు, కానీ దేవుడు ఇంకనూ మీ ఎడల దయ చూపిస్తూ ఉన్నాడు, ఇంకనూ ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఎందుకు అనగా ఏ ఒక్క మనిషిని కూడా నశించిపోవటానికి ఆయన ఇచ్చింపక సమస్తమైనటువంటి మనుషులు క్రీస్తు యొద్దకు రావాలని, దేవునిలో ఉండాలని, దేవుని యొక్క వాక్యాన్ని కలిగి నిత్య జీవానికి వారసులు కావాలని తండ్రి యొక్క చిత్తము. కాబట్టి ఇంకా నువ్వు దీర్ఘశాంతం చూపిస్తూ ఉన్నాడు. కానీ ఆయన రాకడ ఎలాగ ఉంటుందంటే ఆయన రాకడ దొంగ వలె ఉంటూ ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఆయన యొక్క రాకడ ఎలాగ ఉంటుందంటే స్త్రీకి ప్రసవ వేదన కలుగుతూ ఉన్నట్టుగా. అంటే స్త్రీ ఎప్పుడు ప్రసవ వేదన కలుగుతుందో అది దేవుడికే తెలుసు. అలాగనే క్రీస్తు యొక్క రాకడ ఉంటుంది అన్నటువంటి ఆ సాదృశ్యాలను నేడు మనకు తెలియపరుస్తుంది. కానీ అజాగ్రత్తలు చెబుతూ ఉన్నాడు చూడండి, దేవుని రాకడా దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని అపేక్షించుతూ మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను ఏమన్నాడు? పరిశుద్ధత కలిగి జీవించాలి. నువ్వు జీవిస్తూ ఉన్నావా? ఇంకా నువ్వు ఒకవేళ పరిశుద్ధత కలిగి నీవు లేకుండా పోతే
ఇప్పుడే రా, దేవుని చెంతకు రా, దేవుని కలిగి పరిశుద్ధత కలిగి జీవించాలని పేతురు అంటూ ఉన్నాడు. కాబట్టి రెండవ రాకడ ఎలా ఉంటుందట? భూమి కాలిపోతూ ఉన్నది, ఆకాశం ఉండదు, మనుషులు ఉండరు, జీవరాశులు ఉండవు, ఏవి కూడా ఈ ఆకారం అనేది ఉండదు, మొత్తము కూడా క్రీస్తు యొక్క రాకడలో లయమైపోతాయి అన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన మధ్యాకాశానికి వస్తాడు, ఆయనను తీసుకుని వెళ్తాడు అంటాడు. ఆయన వచ్చేటప్పుడు జనులు ఎలాగుంటారో ఒకసారి చూడండి, ఎలాంటి ఆలోచనలతో కలిగి ఉంటారో చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూసు. ఎవరట? దుష్టులు, దుర్మార్గులు, నీతిమంతులు, అనీతిమంతులు, విధేయత కలిగిన వారు, అవిధేయతగా జీవించినటువంటి వారు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, దొంగలు, లోపులు, ఇట్టి వారు ఎవరైనా ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క రాకడలో ప్రతి నేత్రం కూడా ఉంటది అన్నటువంటి విషయాలు ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును. చూడండి ప్రియులారా, ఆయనను పొడిచిన వారును చూసెదరు, భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కట్టుకుందురు. ఏంటంట? రొమ్ము కొట్టుకుంటారు. అయ్యా, మేము మనసు మార్చుకోలేదే, మేము ఇంకా లోకంలో ఉన్నామే, మేము నాశనమైపోతూ ఉన్నామని చెప్పేసి రొమ్ము కొట్టుకుంటారు. కాబట్టి కొరింథీ పత్రికలో రాసిన విధంగా ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము అని దేవుడు నీకు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన రాకడ ఇంత భయంకరంగా ఉంటూ ఉన్నది. కాబట్టి ఇంకనూ మారు మనసు పొందకపోతే మారు మనసు పొంది పశ్చాత్తాపడి క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొంది క్రీస్తు యొక్క సంఘములో చేర్చబడాలి. అటు ఆ సంఘం సాదృశ్యమైనటువంటి నోవాహు ఓడ అన్నటువంటి విషయాన్ని గుర్తెరిగి మనమందరం కూడా ఆయన యొక్క రెండవ రాకడికి సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే మరి మనమేమి చేయాలి అంటే పరిశుద్ధ ప్రవర్తనటువంటి కలిగిన వారి ఉండాలి. ఇంకా మనం ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నట్టు బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె పెళ్లి కుమారుడికి ఎలాగైతే వారు ఎదురు చూస్తూ ఉన్నారు, ఆ వివాహ మహోత్సవానికి వారు ఎదురు చూస్తూ ఉన్నారు, మనము కూడా బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె ఉండాలి, కానీ బుద్ధి లేని కన్యకల వలె జీవించకూడదు అన్నటువంటి ఆ సత్యాన్ని మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి మనము ఈ లోకంలోనికి పరిశుద్ధత కలిగి జీవించాలి. పరిశుద్ధత కలిగినటువంటి వాడే దేవుణ్ణి చూడగలడు అన్నటువంటి ఆ సత్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా, రోమేలుకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఇదిగో క్రీస్తునందున్న ఎడల ఏ శిక్ష విధి లేదు అంటూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తుని కలిగి ఉందాం, ఆయన తండ్రిని కలిగి ఉందాం, పరిశుద్ధాత్మ కలిగి ఉందాం. ఈ లోకంలో జీవించినంత కాలము కూడా నీతి నిజాయితీ కలిగి దేవుని బిడ్డలుగా జీవించాలని చెప్పేసి ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ, ఈ మాటలు నన్ను నేను కూడా హెచ్చరిక చేసుకుంటూ మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క రెండవ రాకడ అనే అంశాన్ని నేడు ముగించేస్తూ ఉంటూ ఉన్నాను. రేపటి రోజున మరొక కొత్త అంశాన్ని మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ యొక్క వాక్యాలను మీరు జాగ్రత్త కలిగి ఒక పెన్ను పేపరు తీసుకొని రాసుకొని మీరు నేర్చుకుంటూ సంఘాలకు నేర్పిస్తూ మన ఆత్మీయ జీవితంలో దినదినము కూడా అభివృద్ధి చెందుదాము అన్నటువంటి విషయాన్ని గుర్తెరిగి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగించేస్తూ ఉన్నాను.